బైబిల్లో 2 సందర్భాలు ఉన్నాయి. ఆ 2 సందర్భాలను బట్టి మనకు అర్థం ఏంటంటే దేవుడు తన గ్రంథంలో రాసినటువంటి వాటిని కూడా మానవుడు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా వాటిని మారుస్తాడు. ఒక వ్యక్తి హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు. మరణకరమైన రోగం అతనికి వచ్చింది. అప్పుడు దేవుడు యెషయాని పిలిచి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, తన దినాలు ముగించబడుతున్నాయి, నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో, దేవుడు తను తీసుకొని పోతున్నాడనే విషయాన్ని చెప్పు అని సాక్షాత్తు దేవాదేవుడే యెషయాని పంపించాడు. యెషయా ఎలాంటి ప్రవక్త చెప్పమంటారా? అతడు చెప్పిన ప్రవచనాలకి 100% సక్సెస్ రేట్ ఉంది. ఒక్క ప్రాఫెసీ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆయన చెప్పిన ప్రవచనం ప్రతిదీ కూడా ఏమైంది? సక్సెస్. 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రవక్త ఎవరు? యెషయా వెళ్ళి చెప్పాడు, అయ్యా హిజ్కియా, దేవుడిని పిలుస్తున్నాడు, అయ్యా నీ మరణ దినాలు సమీపమైనవి, నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఎప్పుడైతే చెప్పగానే హిజ్కియా ఏం చేశాడు తెలుసండి? వెంటనే గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాస్తవానికి దేవుడు తన గ్రంథంలో తన దినాలు ఏం చేశాడు? లిఖితం చేసేసాడు. దేవుడు తను తీసేసుకోవాలనుకున్నాడు. కానీ హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మళ్ళీ ఎడిట్ చేశాడు, మళ్ళీ మార్చి 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ ఇచ్చాడు. మన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని సందర్భాల్లో తన చిత్తాన్ని కూడా మార్చుకుంటాడు. అర్థమవుతుందండి? నీ ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉన్నది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని మనం తెలుసుకుంటూ ఉంటాం. నిజమే, మోకాళ్ళుని వేసేటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు దేవుని చిత్తాన్ని కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తాయి? మారుస్తాయి. నినివే ప్రజలు వారి జీవితంలో భయంకరంగా పాపం చేశారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏ విధంగా అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడో, నినివే పట్టణాన్ని కూడా ఆ విధంగా నాశనం చేయాలని దేవుడు ఇష్టపడి ఇంకా వారి యొక్క భయంకరమైన స్థితిని బట్టి యోనాను పంపించి, అయ్యా మీరు నాశనం అవుతున్నారు, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది అని ఎప్పుడైతే చెప్పగానే రాజు సైతం గోనె పట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మీరు నమ్ముతారా? నిజంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. జంతువులకు కూడా ఆహారం పెట్టలేదట. పశువులకు కూడా ఆహారం పెట్టకుండా వాటిని ఉపవాసంలో ఉంచేటప్పటికి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడా? చేయలేదు. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తాన్ని మార్చుకుంటాడు మనం చేసే ప్రార్థన బట్టి. దేవుని లేఖనాలు రాయబడిన ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా జవాబు పొందుకున్న భక్తులు మనం చూస్తుంటాం. యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడాని గిబియోనులోనో, చంద్రుడాని వయ్యానులోనో ఆగిపోమంటే సూర్యచంద్రుడు నిలిచిపోయినాయి. ప్రార్థనకు అసాధ్యమైనది కూడా లేదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అద్భుతాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది. యెషయా గ్రంథము 40:9 వాక్యాంశంగా చదువుకుందాం. సియోను, సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతముకు ఎక్కుము. ఆత్మీయ జీవితం అనేటువంటిది ఒక్కొక్క మెట్టు ఎక్కేటువంటిది. ఆత్మీయ జీవితం అనేటువంటిది ఒక పర్వతము ఎక్కేలాంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎక్కాలి కానీ దిగిపోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ ఏ విధంగా ఉండమన్నాడు తెలుసండి? మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండండి అన్నాడు. యూ మస్ట్ బి లైట్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకానికి మనందరం ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. వెలుగును అనేక మందికి ప్రసరింప చేయాలి, వెలుగును అనేక మందికి చూపించాలి. ఇందుకు యేసు ప్రభువారు చెప్పిన ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి అన్నాడు. లోకానికి ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి. మూడోది ఏమన్నాడు తెలుసా? కొండ మీద ఉన్న పట్టణం వలె మీరు ఉండాలన్నాడు. 3 పోలికలు యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పాడు. మీరు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలంటే, ఒక అనుభవం ఏంటంటే మీరు వెలుగుగా ఉండాలి, జ్యోతుల వలె ఉండాలి. అంటే అనేక మందికి క్రీస్తు వెలుగును చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తు యొక్క వెలుగును అనేక మందికి ప్రసరింప చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. రెండోదిగా లోకానికి ఉప్పు అయి ఉండాలి. మీరు ఉప్పు గురించి చాలా విషయాలు మనం వింటూ వస్తుంటాం. అంటే మన జీవితాలు ఉప్పు వలె రుచిగా ఉండాలి. ఉప్పు పదార్థాన్ని కుళ్ళిపోనివ్వదు. ఉప్పు పదార్థాన్ని ఏం చేయనివ్వదు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రిజర్వ్ నేచర్ ఉంటుంది దానికి. అంటే పదార్థాన్ని కుళ్ళిపోకుండా చేసేటువంటిది ఉప్పు. మనం కూడా సమాజాన్ని పాడవకుండా, సమాజాన్ని బాగు చేసేటువంటి వ్యక్తులుగా, సమాజాన్ని నిత్య నరకాగ్నిగుండం వైపుకు వారు వెళ్లకుండా రక్షించేటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అంటే ఉప్పు పదార్థాన్ని ఏ విధంగా పాడవకుండా చేస్తుందో, మనం కూడా సమాజాన్ని, కుటుంబాన్ని పాడవకుండా, వారు నిత్య నరకాగ్నిగుండానికి వెళ్లకుండా వాళ్ళని బాగు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మూడోదిగా అన్నాడు, మీరు కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండాలన్నాడు. కొండ మీద ఒక పట్టణం ఉన్నప్పుడు అది మరుగ్గా ఉండదు, అందరికీ కనబడుతుంది. లోయలో ఉన్నటువంటి దాన్ని ఏ ఒక్కరు చూడలేరు. కానీ ఎత్తైనటువంటి స్థలంలో ఒక పట్టణం ఉంటే దాన్ని అందరూ చూడగలుగుతారు. మనం కూడా దేవుని యొక్క స్వభావ లక్షణాలని ప్రపంచానికి మన ద్వారా చూపెట్టగలగాలి. మన సాక్ష్యం ద్వారా, లేకపోతే మన జీవిత విధానము అనేక మంది చూచి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకోవాలనేటువంటిది దేవునికి ఉద్దేశం. 3 పోలికలు. ఒకటి, మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి.
ఈ లోకానికి ఉప్పుగా మనం ఉండాలి. మూడోదిగా కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండాలి. అనే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చారు. నా ప్రియదర్శనాగమా, నేను 3 పర్వతాలని ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మోషే అనేటువంటి గొప్ప దైవజనుడు మనకు తెలుసు. ఆ వ్యక్తి ఉదయం సీనాయి కొండ శిఖరం మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నిలిచి ఉండినటువంటి మాట దేవుని లేఖలో మనం చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో చాలా పర్వతాలు ఉన్నాయి కదండి. ఆదికాండ నుంచి ప్రకటన వరకు చాలా పర్వతాలు ఉన్నాయి. 3 పర్వతాల గురించి రాత్రి కాలంలో మీతో నేను మాట్లాడతాను. సౌత్ కొరియా అనే ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. సౌత్ కొరియా అనే దేశానికి వెళ్ళటం జరిగింది. అక్కడ దేవుని సేవకుడు అద్భుతమైన పరిచర్య ఆ ప్రాంతంలో జరిగిస్తున్నాడు. ఆయన సుమారుగా 10 లక్షల మంది ఆ సంఘానికి కలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు గురించి నేను వినటం జరిగింది. ఆ సౌత్ కొరియాలో ఒక పర్వతం ఉందండి, ఒక పర్వతం ఉంది. దాన్ని ఏమంటారంటే ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ అంటారు. ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ అంటే చాలామంది కుటుంబాలు ఆ పర్వతం మీదకి వెళ్ళి వారు రోజుల తరబడి అక్కడ ప్రార్థన చేస్తారు. ఒక సమస్య వారి కుటుంబంలోకి వచ్చినప్పుడు, వారి వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆత్మీయంగా వర్ధిల్లినట్లు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాది తంత్రాలను ఎదిరించడం కొరకు వారు శక్తిమంతులు అవునట్లు ఆ పర్వతం మీదకి వెళ్ళి వారు ప్రార్థన చేస్తుంటారు. దాన్ని ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ అంటారు. ఒక దైవజనులు వెళ్ళి అడిగాడట, ఏమంటే నేను కూడా ఈ పర్వతం మీద ప్రార్థన చేస్తాను, నేను ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేస్తాను అన్నాడట. సో ఆ వ్యక్తి అన్నాడట, ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేస్తారండి. మా దేశంలో కొన్ని కుటుంబాలు వారు వస్తారు, 15 రోజులు తక్కువ కాకుండా ఆ పర్వతం మీదకి వెళ్ళి కంటిన్యూస్గా ప్రార్థన చేస్తారు. ఆ దేవుని సేవడు అనుకుంటున్నాడట, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను నేను అనుకున్నాడట. కానీ ఆ దేశస్తులు ఎన్ని రోజులు వారు ప్రార్థన చేస్తారంటే మినిమం 15 రోజులు, 20 రోజులు వారు ప్రార్థన చేసి సమస్యలకు పరిష్కారం పొందుకుని వెళ్తారు. నిజమే, ఈరోజున కొండ శిఖర అనుభవం మన జీవితాలు ఎంతైనా ఆశీర్వాదమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అంటే మాటను అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఆయన చెబుతూ ఉన్నాడు. మొదటి పర్వతం పేరు సీనాయి పర్వతం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చూడండి, ఇక్కడ సీనాయి కొండ ఎక్కమని దేవుడు మోషేకి చెబుతున్నాడు. మోషే జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు. మోషే దేవుని చేత ఎంపిక చేయబడిన నాయకుడు. తన జీవితంలో ఒక తప్పిదం చేశాడు. అదేనంటే ఒక ఐగుప్తుని చంపాడు. అతను హత్య చేశాడు కాబట్టి మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి తన మామని ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాలు మందలు మేపాడు. చూడండి, మోషే 40 సంవత్సరాలు మందలు మేపినట్లుగా మనం చూస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఒకరోజు అరణ్యము అవతలకు వచ్చాడట, అరణ్యము అవతలకు వచ్చి అక్కడ ఒక పర్వతాన్ని చూస్తున్నాడు. ఆ పర్వతం పేరు హోరేబు పర్వతం. అది దేవుని పర్వతం. ఆ దేవుని పర్వతం దగ్గర ఆ వ్యక్తి ఒక స్వరాన్ని వింటున్నాడు. దేవుని పర్వతం అన్న హోరేబుకి వచ్చినప్పుడు అక్కడ మండుచున్న పొదను చూస్తున్నాడు మోషే. ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ పొద నడుమ ఒక స్వరం వినపడతా ఉంది, మోషే మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడుము అని దేవుడు ఎప్పుడైతే చెప్పగానే మోషే అక్కడ చెప్పులు విడిచిపెట్టాడా లేదా? చెప్పులు విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం మోషే తన కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టాడు అని అనుకుంటాం. దేవుడు అక్కడ విడిచిపెట్టమన్నటువంటి చెప్పులు ఏంటో తెలుసా? అప్పటి వరకు మోషే గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు. తన జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేటువంటి చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు. అరణ్యంలో తిరిగాడు 40 సంవత్సరాలు. ఆత్మీయ పరిభాషలో అరణ్యం అనేది లోకానికి సాదృశ్యం, తోట అనేటువంటిది సంఘానికి సాదృశ్యం. 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగాడు, అదే చెప్పులు వేసుకుని తిరిగాడు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో లోకం అనే చెప్పులు వేసుకుని నువ్వు వచ్చావయ్యా, చెప్పులు తీసే అన్నాడు. చాలామంది అనుకుంటాం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చెప్పులు తీసేయాలి అనుకుంటాం. మంచిదే, గౌరవంతో తీసేయాలి దేవుని సన్నిధి. కానీ ఆధ్యాత్మిక అర్థం చెప్తాను. ఒకవేళ నువ్వు చెప్పులు తీసేసి నీ జీవితంలో పాపం అనే చెప్పులు తీయకుండా, గర్వం అనే చెప్పులు తీయకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేటువంటి చెప్పులు తీయకుండా ఎన్ని మందిరాలకి వెళ్ళి చెప్పులు తీసినా దానివల్ల ఉపయోగం ఉండదు. నీ జీవితంలో ప్రాముఖ్యంగా గర్వం అనే చెప్పులు తీసావా నువ్వు?